పెరుగుతాయి మళ్ళీ మేము ఎంత కొద్ది దగ్గర జరండి సార్, దగ్గర జరండి. మెయిన్లీ పోస్టర్స్ ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ని ఎక్స్ప్రెస్ చేస్తూ 2 or 3 పోస్టర్స్ పెద్ద పెద్ద పోస్టర్స్ ఉండాలి. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫ్లెక్సీలో పెట్టాలి. ఈ రెండు లైక్ మెయిన్ సేమ్ డిజైన్ మనకి వాళ్ళకి సో రెండు వాళ్ళకి రెండు పంపించాల్సింది. ఇది రెండు మెయిన్గా ఉండాలి. మిగతా అంతా వాళ్ళకి ఐసీ మెటీరియల్ ఒకవేళ ఇద్దరు ఇంట్రెస్ట్. So drug is such a thing, alcoholism is such a thing that if it is outside your house, it will definitely come inside your house. You should be worried before it comes inside your house. అందుకోసం ఈరోజు ఇది అర్జెంట్ ఉన్నా లేకున్నా లెట్ us have one initiative from our end అనేది ఉద్దేశంతో ఇది కాన్షియస్నెస్ క్లబ్ అనేది ఇనిషియేటివ్ అనేది మనము ఈ జిల్లాలో ప్రారంభిస్తున్నాము మీ అందరి సహకారం వల్ల. ఇంతకుముందు బాగా చెప్పారు, లాస్ట్లో ఎవరు మాట్లాడారు, నాగేశ్వరరావు గారు, టాస్క్ ఫోర్స్ సిఐ గారు బాగా చెప్పారు. మేము చాలా కేసెస్ ఐడెంటిఫై చేసుకుంటాము, కానీ మాకు తర్వాత ఫాలోఅప్కి కొంత ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ వల్ల మిస్ అయిన వల్ల ఇష్యూస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో అందుకే ఈరోజు మీ అందరినీ పిలిచాము. ఎందుకంటే మెయిన్లీ టు ఐడెంటిఫై దిస్ యాజ్ అ ప్రాబ్లమ్. ఈరోజు మనము ఆల్కహాలిజం గురించి చెప్తాము. వాస్తవం మీరు అడిగితే అంటే ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు ఇది అనొచ్చా, ఆల్కహాలిజం ఇస్ నాట్ అన్ ఇష్యూ, ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? acceptance towards alcohol is the problem. Open acceptance towards alcohol is the problem. గతంలో పిల్లలు స్మోకింగ్ చేస్తే తాగితే భయపడి ఇంటికి రాకపోయేవాళ్ళు, పేరెంట్స్ పడుకున్న తర్వాత ఇక టిప్ టాప్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్సే పిల్లలతో కూర్చొని కొన్ని సొసైటీస్లో కొన్ని కల్చర్స్లో వెడ్డింగ్స్ అయినా సరే కానీ యంగ్ చిల్డ్రన్ ఎంజాయ్మెంట్ అని అంటున్నారు. సో acceptance, openly drinking, openly smoking, acceptance towards alcohol is the problem. తప్పు చేయడం ఖచ్చితంగా తప్పు, కానీ ఓపెన్లీ చేయడం అంటే ధైర్యవంతంగా చేయడం దీనికన్నా ఎక్కువ సిన్ అయితే లేదు. సో విత్ హెల్ప్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అఫ్ కోర్స్ డ్రగ్ ఈజ్ అన్ ఇష్యూ, కానీ స్టూడెంట్స్లో మాత్రం మోర్ దెన్ డ్రగ్ ఆల్కహాల్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్. బికాజ్ మనకి ఏమవుతుంది, ఇనీషియల్ ఇట్ స్టార్ట్స్ విత్ అ డ్రింక్, సో ఇట్స్ ఓన్లీ జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్. లేటర్ ఏమవుతుంది, కొంచెం మైండ్లో ఆల్టరేషన్ అవుతుంది, అండ్ లేటర్ ఏమవుతుంది, బాడీ గెట్స్ బయోలాజికలీ డిపెండెంట్ ఆన్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్కహాల్ ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, చాయ్ ఉండొచ్చు. ఫస్ట్ మీకు సైకలాజికల్ డిపెండెన్స్ అనిపిస్తుంది, ఈరోజు బాగాలేదు, అసలు చాయ్ తాగలేకపోయాము, ఇంత తొందరగా పరిగెత్తి ఈ మీటింగ్కి వచ్చాము, ఈ చెత్తనా అని అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్. తర్వాత చాయ్ లేకపోతే మీ బాడీనే ఫంక్షన్ చేయరు, 10 గంటలు పడుకున్నా కూడా మీకు నిద్ర వస్తుంది. దట్ ఈస్ బయోలాజికల్ డిపెండెన్స్. సేమ్ హ్యాపెన్స్ విత్ ఆల్కహాల్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఏమవుతుంది, ఇనీషియల్ ఇట్ స్టార్ట్స్ విత్ సైకలాజికల్ డిపెండెన్స్. సో మీరు డోర్ బంద్ చేసి లోపల పడేస్తే ఆల్కహాలిక్స్కి కానీ డ్రగ్ అడిక్ట్స్కి అది సొల్యూషన్ అని అనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే వాళ్ళ బాడీ స్టార్ట్ షోయింగ్ విత్డ్రావల్ సిమ్టమ్స్, దే విల్ డై. సో మీరు ఇది చూసుకొని ఉండొచ్చు కొన్ని సందర్భంలో డీ అడిక్షన్ సెంటర్లో ఎట్లా ఉంటుంది, దే రెడ్యూస్ ద డోసేజ్ స్లోలీ. ఎందుకంటే దిస్ ఇస్ సచ్ అ థింగ్ దట్ మనం ఇమ్మీడియట్లీ ఇది సప్లైనా డిమాండ్నా బంద్ చేసినా సొల్యూషన్ అయితే రాదు. అందుకే టు బీ అవేర్, to be conscious at the right time is a solution, because this is not just some mental or psychological imaginative problem. It is a psychosomatic disorder. Your body will respond very wildly if you refuse alcohol once you have become an alcoholic or drug addict. So కాబట్టి పిల్లలు ఏమంటారు, వన్ లైఫ్ ఒక్కటే కదా జీవితం, ఇది మంచిగానే హాయిగా బతుకుందాం.
హాయిగా బతకాలంటే డోంట్ బీ హై, డోంట్ బీ మ్యాడ్, బీ ఆన్ ద గ్రౌండ్, బీ కాన్షియస్. సో దిస్ ఈజ్ వన్ లైఫ్ వాళ్ళు చెప్తారు కదా, మీరు కూడా వాళ్ళకి చెప్పండి, ఒక్కటే లైఫ్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. లివ్ ఇట్ వైల్ యూ రియలైజ్ ఇట్. మీరు ఒక సినిమా పోయి ఆ సినిమాలో పడుకుంటే ఆ సినిమా ఏమైనా అర్థం వస్తుందా? రాదు కదా. మళ్ళీ టికెట్ కోసం ఐనాక్స్లో 500 ఖర్చు పెట్టి ఉంటే అయ్యో నేను ఇంత టెన్షన్లో ఉన్నా పడుకున్నా అక్కడ అని బాధ అనిపిస్తుందా? కాదా? God has given us one life. If we don't live it consciously, if we don't live it with our eyes open, mind open, we will regret it when we are old. అదే చెప్పాలి పిల్లలకి. One life. You also say one life, we also say it's one life. Live it consciously. So that's why I put that logo and that tagline, young, aware and drug free. Okay, so that is our tagline. So I hope like everybody, this is I think few meetings తీసుకుంటాము. I think this was one initiation meeting. After this I don't think we will need more, but ఎప్పుడు anybody who needs to get in touch with us, you are most welcome. There is a control room number also. సో దాన్ని కూడా మీరు అడ్వర్టైజ్ చేయాల్సిందే. డిపిఆర్ఓ గారికి నా రిక్వెస్ట్, లైక్ కేబుల్, సిటీ కేబుల్లో వచ్చినట్టు చూడండి, లైక్ బికాస్ దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామ్ విచ్ ఆనరబుల్ సీఎం హ్యాస్ ఆల్సో టేకెన్ టు హార్ట్. డెస్పైట్ ఇది యంగ్ గవర్నమెంట్, ఎన్నో ఇంపార్టెంట్ ప్రెసింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా హీ హ్యాస్ టేకెన్ దిస్ టు హార్ట్. ఐ థింక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కూడా సహకరించాలి ప్రభుత్వంని అని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే ఇప్పుడు ఎస్పెషలీ నా తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో స్టార్టెడ్ దిస్ యాంటీ డ్రగ్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకుని దానికి ఒక సపరేట్గా ఒక టీం కూడా ఫామ్ చేసి సపరేట్ డిపార్ట్మెంట్ కూడా ఐ థింక్ చాలా యాక్టివ్గా నడుస్తుంది. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూత్స్ని దీనికి అడిక్ట్ అయ్యే రీజన్స్ చాలా రకాల రీజన్స్ ఉంటాయి. బట్ మనము ఒక జస్ట్ సూపర్ఫిషియల్గా చూసుకుంటే ఫస్ట్ ఏమంటే పియర్ ప్రెషర్. అంటే ఏంటి, మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక్కరు ఎవరైనా దానికి ఎక్కడించినా ఏమో అడిక్ట్ అయితే దే విల్ టెల్ దట్ ఇట్స్ వెరీ గుడ్, సంథింగ్ లైక్ దట్. అది చూసుకొని మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎస్పెషలీ ద యూత్స్, బికాజ్ ఆ మైండ్ ఏముంటుంది దట్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రోల్. యూత్ ఉన్నప్పుడు దే ఆల్వేస్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద న్యూ థింగ్స్. అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి డ్రగ్స్ అంటే ఏంటి అన్న ఎగ్జైట్మెంట్ని ఆ పియర్ ప్రెషర్లో వాళ్ళు కూడా దానికి ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే దెర్ ఈస్ నో కమింగ్ బ్యాక్. సో ఇట్స్ జస్ట్ లైక్ అ చైన్ రియాక్షన్. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఇఫ్ వన్ పర్సన్ through one friend they will addicted, then again through him again one more person. It's just like a chain reaction. So this is the main reason. దీంట్లో అంటే వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దట్ ఆల్ సెకండరీ, బట్ దిస్ ఈజ్ ద మెయిన్. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ఫస్ట్. వాళ్ళ పియర్ ప్రెషర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఏమంటే చూసుకుంటాం, మూవీలో స్టైల్గా హీరో డ్రగ్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు సిరీస్ కూడా వస్తున్నాయి. నిన్న మనము మిర్జాపూర్ చూసాము, అంటే జస్ట్ బట్ దానిలో కూడా చూస్తే దానిలో మేడం లీడర్షిప్లో ఈ కొత్తగా కాన్షియస్నెస్ క్లబ్ అన్నది కూడా మనము ఈ డిస్టిక్లో స్టార్ట్ చేసుకున్నాం, కరీంనగర్ డిస్టిక్లో. సో ఈ కార్యక్రమాన్ని ముందుకి తీసుకుని వెళ్ళే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ వచ్చినంత మనందరి పైన ఉంది. ఆల్ బికాస్ నౌ యు ఆర్ వన్ నోడల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఒక్క స్కూల్కి మీరే వెళ్ళి ఒక ఈ అవేర్నెస్ ఇక్కడ మనం ఏం డిస్కషన్ చేసుకుంటున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ క్లబ్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు మనం ఇది ఫామ్ చేసుకున్నాము, అండ్ ఈ క్లబ్ ద్వారా మనము ఎట్లా చేంజ్ చేయొచ్చు. అట్లీస్ట్ 10% ఆఫ్ ద చేంజెస్ ఈజ్ ఆల్సో గుడ్. వాట్ ఎవర్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ 100%, బట్ మనం ఇంత ఎఫర్ట్ చేసింది అట్లీస్ట్ 1% changes the life of the 1%, that is sufficient, and the objective of this program will be fulfill అవుతుంది. అప్పుడు ఇక్కడ దాదాపు ఒక 100 ఆఫీసర్స్ ఉన్నారనుకుంటా.
అట్లీస్ట్ ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు చేంజ్ ద 100 స్టూడెంట్స్ హూ ఆర్ డ్రగ్ అడిక్టెడ్, వాళ్ళని మీరు మంచిగా లైఫ్ తీసుకుని సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉంటుంది. దెన్ మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇది స్టార్ట్ చేసేందుకు దీనికి కూడా ఉంటుంది. సో బట్ ఇప్పుడు మీరు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పిలిచాము అంటే, జస్ట్ బిఫోర్ యూ ఆల్సో గోయింగ్ టు ద స్కూల్స్ ఆర్ ద కాలేజెస్, you should also have some basic knowledge about what is this drug and ఎందుకు పిల్లలు ఆర్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ద యంగ్ ఏజ్లో ఉన్నంట పిల్లలు ఈ స్టూడెంట్స్ కాబట్టి యూత్ కాబట్టి ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతారు డ్రగ్స్కి. సో అది ఎందుకు అన్నది కూడా మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి. సో ఫస్ట్